అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. సమతారెడ్డి స్టూడియో అంటుంది, జుట్టు వెళ్తుంది, ఏంది ముచ్చట అంటే ఏం లేదు. ఏదో సామెత ఉన్నట్టుగా చుట్టూనమ్మ ఎన్ని కొప్పులు వేసిన అందం ఏదో ఉంది కదా, అది కరెక్టో కాదో కానీ సామెత అయితే ఇంతే అనుకుంటా. ఏదో జుట్టు ఉందని అట్లని కాదు, నాకు ఎప్పుడైనా చాలా ఏళ్ళ నుంచి అంతే అనమాట. నడుం వరకే జుట్టు పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువ పెరిగిందనమాట. లాస్ట్ ఫ్యూ మంత్స్, ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్స్లో అయితే మరీ అట్లా కిందకి వచ్చేవరకు ఇట్లా సన్నంగా అట్లా జానలేనట్టుంటే అది ట్రిమ్ చేసిన. కానీ చాలా బాధ అనిపించింది. అంటే అరే పోడుకుంటే వస్తుందని, కాకపోతే ఇంకా ట్రిమ్ చేస్తుండాలి కదా. అయితే ఇప్పుడు వేసింది అయితే నార్మల్ జుట్టు. అయితే ఇప్పుడు నేను చూపించదలుచుకున్న జుట్టు ఏంటి, హెయిర్ స్టైల్ ఏంటంటే, అట్లా నీట్గా కోమ్ చేసిన తర్వాత పైన హెయిర్, అబవ్ హెయిర్ ఉంటుంది కదా, అదైతే నార్మల్గా ఇట్లా రబ్బర్ బ్యాండ్ పెడతాం కదా, అట్లా కాదు. రబ్బర్ బ్యాండ్ పెట్టిన తర్వాత ఏం చేస్తాను చూడండి. ఇది చాలామంది కూడా తెలిసి ఉండొచ్చు, నేను ఎక్కువ మట్టుకు వేసుకుంటా. ఎందుకంటే ఫస్ట్ మనం నార్మల్గా వేసుకున్న జడలో ఫేస్ కొంచెం లావు కనిపించినా కూడా ఇదేంటంటే కొంచెం స్టైలిష్ లుక్ లాగా ఉంటుంది, ఫేస్ కూడా సన్నగా కనబడుతుంది అనమాట. సో నేను వీడియోస్ చేస్తున్నప్పుడు వెనకాల హెయిర్ స్టైల్, వన్ ఆఫ్ ది హెయిర్ స్టైల్ అనుకోండి ఇది. ఇది చాలా ఈజీ, క్విక్గా వేసుకోవచ్చు. నాకు మనం ఫ్రెంచ్ ప్లాంట్ వేస్తారు కదా, ఫ్రెంచ్ ప్లాంట్ ఉల్టా సీదా అన్నీ కూడా వచ్చు, ఇంకా కొన్ని కూడా వచ్చు. ఇంకా ఎప్పుడన్నా మళ్ళీ చూపించాలనుకున్నప్పుడు చూపిస్తా. అయితే అట్లా పైన రబ్బర్ బ్యాండ్ పెట్టిన తర్వాత కొంచెం గ్యాప్ లాగా తీసి వేలుతో ఇట్లా మధ్యలోకి తీసేసి ఈ హెయిర్ని అందులోంచి తీసి కిందికి అన్నాను అనమాట. సింపుల్ ఇది, మళ్ళీ ఇంకోసారి చూసిన అర్థమవుతుంది. ఇట్లాంటి హెయిర్ స్టైల్ తెలిసి ఉండొచ్చు కూడా, కాకపోతే ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్గా వేసుకోకుండా ఇట్లా వేసుకుంటే, ఇప్పుడు ఇట్లా నేను ఇప్పుడు హెయిర్ వెనక్కి వేసిన కదా, ఇట్లా కూడా త్రూ అవుట్ డే చాలా నీట్గా బాగుంటుంది. పైన చిన్న పువ్వు పెట్టుకున్న కదలకుండా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వేరేలాగా పెట్టుకుంటున్న పువ్వులు అది ఇట్లా అటు ఇటు వస్తే కానీ ఇందులో రాదు. తర్వాత ఫ్యాన్సీ క్లిప్ అట్లా పెట్టుకోవచ్చు, హెయిర్ లీవ్ చేయొచ్చు ఇట్లా, లేదంటే ఇట్లా జడ నార్మల్గా జడ వేసినట్టు జడేయచ్చు. ఈవెన్ ఇదే హెయిర్ స్టైల్ని మొత్తం జుట్టు పొనీటైల్ వేసిన తర్వాత కూడా, ఇందాక మనం పైన ఎట్లయితే తీసినామో ఇట్లా గ్యాప్ తీసేసి జుట్టు దూర్చి తీసేసినాం కదా, అట్లా కూడా చేయొచ్చు. ఇది సైడ్ నుంచి ఈ హెయిర్ స్టైల్ ఒకలాగా కనబడుతుంది. మనము కంప్లీట్ పొనీటైల్ వేసి మొత్తం జుట్టు నల్లకెళ్ళి తీసేసినాం అనుకోండి, అసలు సైడ్ నుంచి ఎంత బాగా గ్రేస్ఫుల్గా మస్తు కనబడుతుంది. అది కూడా ఈసారి అది కూడా నేను చూపిస్తాను. ఎంత డిఫరెన్స్ ఉంటుంది కదా హెయిర్ స్టైల్స్ డిఫరెంట్ చేయడం వల్ల. సో మొత్తానికైతే మీకు చూపించే ప్రయత్నం చేద్దాం అనుకున్నా. అది ఆఫ్టర్నూన్ వీడియో చూపించిన తర్వాత అది కూడా చేయడం జరిగింది. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా లేదా ఏదైనా ఉంటే కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.